వెన్న తీసుకుని కాంతమ్మ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే కాంతమ్మ భర్త వీరయ్య వెన్న కావాలని అడుగుతాడు. కాంతమ్మ ఆ వెన్నను వీరయ్యకు అస్సలివ్వదు. ఇక వెంటనే వీరయ్య కోపంతో ఊగిపోతాడు. రాను రాను నీకు భర్త అంటే నమ్మకం లేకుండా పోతుంది. నేనెన్నిసార్లు చెప్పినా నా మాట అస్సలు వినిపించుకోవటం లేదుగా. కాస్త వెన్న తీసుకొని తింటానే, వెన్నివ్వు. ఏవయ్యా, నీకు తెలుసు కదా, నేను చిన్ని కృష్ణయ్యకు ప్రసాదం పెట్టిన తరువాతే వెన్నిస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఛీ, ఎప్పుడు చూసినా నీ గోల నీదే. నువ్వేమైనా గోపిక అనుకుంటున్నావా? ముసల్దానివైనా నీకింకా ఈ పూజ గోల వదలట్లేదు. ఆ కృష్ణయ్య కంటే ఎక్కువగా నన్నే నువ్వు పూజించాలి. అయినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు కదే. కాసేపు మౌనంగా ఉండవయ్యా, నేను పూజ చేసుకోవాలి అంటూ కాంతమ్మ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడి విగ్రహానికి పూజలు చేయటం మొదలెడుతుంది. భక్తి పాటలు పాడుతూ కన్నయ్యను వేడుకుంటుంది. అలాగే పూలతో కుంకుమతో చిన్ని కృష్ణయ్యకు అభిషేకం చేసి ప్రసాదాలు సమర్పిస్తుంది. తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ దేవదేవుణ్ణి నిష్టగా మొక్కుకుంటుంది. ఆ పూజ అయ్యేంతవరకు ఓపికతో ఎదురు చూస్తుంటాడు వీరయ్య. ఇక పూజ అయిపోయిన తరువాత, ఇదిగో తీసుకోండి ఆ చిన్ని కృష్ణయ్య ప్రసాదం, కళ్ళకద్దుకొని తినండి. వెన్నంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నా కడుపు మాడుస్తున్నావు. నీ కృష్ణయ్యకు మాత్రం కడుపు నిండా పెడుతున్నావు కదే. ఇదేనా నాపై నీకున్న ప్రేమ? నాకు మీకన్నా కన్నయ్యే ఎక్కువ. ఎందుకో తెలీదు, కన్నయ్యని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కష్టమొస్తే చాలు అలా కాసేపు కన్నయ్య వంక చూస్తుంటే మనసు కరిగిపోతుంది. కష్టం మటుమాయమవుతుంది. అరే, కష్టపడి సంపాదించేది నేను, కష్టాలు చెప్పుకునేది కన్నయ్యకా? ఇంతకీ నీ కన్నయ్య పుట్టినరోజు వస్తుంది కదా. ఇప్పుడే ఇంత హంగామా చేస్తుంటే ఇక కృష్ణాష్టమి రోజు ఇంకెంత చేస్తావో. అలా వీరయ్య అనేసరికి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడుతున్న కాంతమ్మని చూసి వీరయ్య ఓదార్చాడు. ఎందుకని ఇప్పుడు అలా బాధపడుతున్నావు? ఏమైంది నీకు? మీకేంటి, మీరెన్నైనా మాట్లాడతారు. మగవాళ్ల కంటే ఆడదానికే కదా ప్రేమ ఎక్కువ. మగవాళ్ల కళ్ళలో ప్రేమను చూపిస్తే ఆడాళ్ళు కన్నీళ్లలో ప్రేమను చూపిస్తారు. అబ్బో, ఎంత వయసులో ఈ ప్రేమ గిమా మనకెందుకులే గాని, ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నావు? నీ మనవడు గుర్తొచ్చాడు కదా, చెప్పవే. అవును, నా మనవడే గుర్తొచ్చాడు. కృష్ణాష్టమికి ఆ చిన్ని కన్నయ్యలాగా నా మనవన్ని తయారు చేసి పూజలు చెయ్యాలి. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవాలి. ఎప్పటి నుండో నాకు ఆ కోరికుండిపోయింది. కానీ ఇంతవరకు తీరనే లేదు. అబ్బాయిని కోడల్ని పండక్కి ఇంటికి రమ్మని కబురు చెయ్యండి. ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదే, ఆళ్లనెందుకు ఇబ్బంది పెట్టడం? నాకు రమ్మని అడగాలనే ఉంది. కానీ ఏం చెయ్యను, నోటి దగ్గరే మాట ఆగిపోతుంది. అలా కాంతమ్మ వీరయ్యలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కాంతమ్మ కాసేపటి తరువాత పూజ ముగించి తన పనిలో పడింది. చిన్ని కృష్ణయ్య విగ్రహం పాదాలపై కాంతమ్మ కన్నీళ్లు అలాగే ఉన్నాయి. ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి కాంతమ్మ కొడుకు రంగా, కోడలు భూమి, మనవడు గోపాల్ వస్తారు. తన మనవన్ని చూసి కాంతమ్మ ఆనందానికి అవధులే లేవు. నాన్నా, కన్నా, చిన్ని, బంగారు కొండ, బావున్నావా నాన్నా? ఈ నాన్నమ్మని చూడ్డానికి వచ్చావా? ఏమే, అలా ముద్దులాడింది చాలు. ఆ నీ ఉక్కిరి బిక్కిరి చెయ్యకే, భయపడిపోతాడు. ఇప్పుడే వచ్చాడుగా, కాస్త గాలాడనివ్వు. నీకు కుళ్ళు. నానమ్మ మనవన్ని చూసి కుళ్ళుకోకండి. అబ్బో, ఇక ఇద్దరూ ఒక్కటైపోయారన్నమాట. అలా కాంతమ్మ తన మనవడితో ఆడుకుంటుంది. ఇక తన కొడుకుని కూడా పట్టించుకోదు. అయితే భయం భయంగా కనిపిస్తున్న రంగా, భూమిని చూసిన వీరయ్య, ఏంట్రా అట్ట భయపడుతున్నావేంటి? ఏమైందిరా? మీ ఆవిడతో ఏమైనా గొడవ? అది కాదు మావయ్య, రాత్రంతా ఒకటే పీడకలలు. మాపై పర్వతం పడిపోతున్నట్టు అనిపించింది. అప్పుడే కృష్ణుడొచ్చి మమ్మల్ని కాపాడినట్టు కలొచ్చింది. నాకే కాదు, అదే కల ఆయనకి కూడా వచ్చిందంట. నేనెప్పుడూ ఈ దేవుళ్ళని నమ్మలేదు నాన్నా, కానీ మొదటిసారి నాకు చాలా వింతగా అనిపించింది. మా ఇద్దరికీ ఒకే రకం కలలు రావటమేంటి? ఇక ఆ తర్వాత సాక్షాత్తు
ఆ కృష్ణ పరమాత్ముడొచ్చి మమ్మల్ని కాపాడడమేంటి? ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఇక్కడికొచ్చా. ఆ మధ్య అత్తయ్య ఇంటికి రమ్మని చెప్పింది. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించుకోవాలని చెప్పింది. నేను వినిపించుకోలేదు. సెలవు లేదని కుదరదని చెప్పేశాను. బహుశా అందుకే అనుకుంటా ఆ దేవుడే మా కలలోకొచ్చి మాకు కనిపించాడు. ఇక వెంటనే ఇక్కడికొచ్చేశాం. భూమి రంగాలు అలా చెప్పగానే కాంతమ్మ చాలా సంతోషించింది. వెంటనే తన ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణయ్య విగ్రహం దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు తాకింది. నిన్నటి రోజు ఏడ్చిన కన్నీళ్లు అలాగే కనిపించాయి. అప్పుడే ఒక రకమైన కాంతి విగ్రహం నుండి ప్రసరిస్తుంది. టక్కున ఆ కన్నీళ్లు కాస్త పువ్వుల్లా మారిపోతాయి. కాంతమ్మ జన్మ ధన్యమవుతుంది. ఆహా, కరుణించావా తండ్రి? కన్నయ్యా, నన్ను కరుణించావా? నాకు తెలుసయ్యా, నా మొర ఆలకిస్తావని, నా ఆశ తీరుస్తావని. ఇన్నాళ్ళు పూజ చేసినందుకు నాకు మోక్షం కల్పించావా తండ్రి? అలా కాంతమ్మ భక్తి పారవస్యంతో కన్నయ్య విగ్రహానికి పూజలు చేసి నమస్కరిస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అమ్మా, ఈసారి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేద్దాం. చుట్టుపక్క వాళ్ళని పిలిచి భోజనాలు పెడదాం. మన ఊళ్ళో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనంత ఘనంగా చేద్దామమ్మా. అలాగే బాబు, అలాగే చేద్దాం. పేదవాళ్లకి బట్టలు పంచుదాం. అలాగే దుప్పట్లు కూడా ఇద్దాం అత్తయ్యా. ఏంటమ్మా మీరు ఇట్టా దాన ధర్మాలు చేస్తే ఎట్లా? మీ అత్తేమో పూజల పేరుతో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు నువ్వేమో దానాలు చేద్దామంటున్నావు. మీకేం తెలుసండి ఆ కృష్ణలీల? ఎక్కడ ఎవరైతే సేవ చేస్తారో అక్కడ కన్నయ్య ప్రత్యక్షమవుతాడు. వాళ్ళకి అండగా నిలుస్తాడు. నీకోసం నువ్వు బ్రతికితే అది బ్రతుకే కాదు, పరుల కోసం నువ్వు బ్రతికితే అదే నీ జీవిత ధర్మం అంటాడు కన్నయ్య. పూజలు చేయటమే కాదు, సాయం చేయటం వల్ల కూడా ఆయన్ని పూజించినట్టే అవుతుంది. అబ్బబ్బబ్బా, ఇంకా చాలే. నాకు గీతోపదేశం చేసింది చాలు. ముందు పండక్కేం కావాలో చెప్తే నేనెళ్ళి తీసుకొస్తాను. ఈసారి మాత్రం వెన్న కాస్త ఎక్కువగానే తెప్పించాలి. అలాగే చివర్లో నాకు కడుపు నిండా వెన్న పెట్టాలి, సరేనా? మీరెప్పుడు ఇంతేనండి. ముందైతే నా మనవన్ని చిన్ని కన్నయ్యలా తయారు చేయడానికి కావలసినవి తీసుకురండి. ఈసారి ఈ గోపాలుణ్ణి ముస్తాబు చేసి ఆటలాడుతూ పాటలు పాడుతూ వేడుక చేసుకోవాలి. నాన్న, భోజనాల సంగతి నాకొదిలేయండి. నేను భూమి ఇద్దరం కలిసెళ్ళి వాటికి సంబంధించినవి తీసుకొస్తాం. అత్తయ్య, పూల గురించి మీరేం ఆలోచించకండి. నేను రకరకాల పూలు తీసుకొస్తాను. పూలమాలలు సిద్ధం చేస్తాను. అలా భూమి రంగాలతో పాటు వీరయ్య కూడా వస్తువులు తీసుకురావడానికి వెళ్తాడు. ఇక వాళ్ళు వెళ్లిన తరువాత కాంతమ్మ తన మనవన్ని నిద్రపుచ్చటం కోసం మంచి కన్నయ్య పాట పాడుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఆ ఇంటిని దేవాలయంలాగా ముస్తాబు చేస్తారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా కాంతమ్మ ఇంట్లో వేడుకలు మొదలవుతాయి. ఊరి వాళ్లంతా అక్కడికొచ్చి చిన్ని కృష్ణయ్య విగ్రహానికి నమస్కారం చేసి వెళ్తారు. అందులో సర్పంచ్ రాంబాబొచ్చి, ఏంటి కాంతమ్మా, నీ ఇంటినే దేవాలయంలాగా మార్చేశావే. భలే ఉందమ్మా నీ పని. భోజనాలు కూడా పెడుతున్నారంట. కొంపదీసి నాకు పోటీగా నువ్వేమైనా ఈసారి ఎన్నికల్లో నిలబడదామని చూస్తున్నావా ఏంటి? ఇదిగో రాంబాబు, నేనేం నీలాగా కాదు. కన్నయ్యకు సేవ చేయటమే నా ఆశ. నేనేం చేసినా స్వార్థంగా చెయ్యను. నా కోసం నేను చేసుకోను. ఈ కృష్ణాష్టమి పండుగను మనమంతా వేడుకలా చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. బావుంది, బావుంది. నీ దైవభక్తి అలాగే ఉంటే బావుంటుంది. ఇక ఉంటాను. కన్నయ్యను దర్శించుకొని వెళ్తాను. అలా వచ్చిన వాళ్లంతా చిన్ని కృష్ణయ్యను దర్శించుకుని వెళ్తుంటారు. కాంతమ్మ తన మనవన్ని అచ్చం ఆ బాలకృష్ణుడిలాగా ముస్తాబు చేస్తుంది. అందరి చూపు కాంతమ్మ మనవడిపైనే ఉంటుంది. నా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మా భూమి, నా మనవడికి దిష్టి చుక్క పెట్టు. అలాగే కన్నయ్యలాగే వాడికి కూడా వెన్న తీసుకొచ్చివ్వమ్మా. అలాగే అత్తయ్యా. ఇక అంతేనా? భోజనాలు కూడా సిద్ధమయ్యాయి. వెళ్ళి భోజనాలు చేసేయమంటారా? అప్పుడే భోజనాలేంటి? ఈ చుట్టుపక్కల వాళ్ళని గోపికలుగా తయారై రమ్మన్నాను. అదిగో వచ్చేస్తున్నారు చూడండి. అలా చుట్టుపక్కల కొందరు గోపికల వేషంలో అక్కడికి చేరుకున్నారు. ఇక కాంతమ్మ తన మనవన్ని ఆ గోపికల మధ్యలో ఉంచుతుంది.
గోపికలంతా ఆడుతూ పాడుతుంటే వాళ్ళని చూసి ఆనందిస్తారు జనాలు. కాంతమ్మ అయితే గోపికల మధ్య ఉన్న తన మనవన్ని చూసి సంబరపడిపోతుంది. ఆహా, ఎంత బాగుందో ఇలా పండగ చేసుకోవడం. చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో నేను నా కన్నవాళ్ల మధ్య నా కన్నబిడ్డతో పాటు ఇలా పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాన్న. ఈ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. చూడరా నాన్న, మన పండగలంటేనే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ కలగలిపి చేసుకునేవి. ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ ఈ కృష్ణాష్టమి. అట చూడు మీ అమ్మ తన మానవుని చూసి ఎలా మురిసిపోతుందో. ఆ కన్నయ్య చిన్నప్పుడే తన తల్లిదండ్రులకి దూరమయ్యాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ గురించి తెలిసి బాధతో నలిగిపోయాడు. వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ప్రేమలో తరించాడు. అట్లాంటి దేవుడే తన కన్న తల్లిని చూసి అలా ఒదిగిపోయాడు. కానీ మీరే కాదు, ఈ రోజుల్లో అందరూ తమ తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకోవటం లేదు. ఏదో వాడి పడేసిన వస్తువుల్లాగా చూస్తున్నారు. నాన్న, నన్ను క్షమించు. మీ మనసు చాలా బాధపడిందని నాకు తెలుసు. ఇకపై నిన్ను అమ్మను అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మేం కూడా మీతో పాటే ఉంటాం. అలా రంగ అనగానే సంతోషంతో వీరయ్య తన కొడుకుని హత్తుకుంటాడు. వాళ్ళని చూసి కాంతమ్మ ఆనందంతో పొంగిపోతుంది. ఇక కృష్ణాష్టమి రోజున గోపికలతో చిన్ని కృష్ణుడు ఆటలు ఆడేసిన తరువాత అందరూ కన్నయ్య విగ్రహానికి పూజలు చేస్తారు. పూలమాలలతో అలంకరిస్తారు. తర్వాత భక్తి పాటలు పాడతారు. చివర్లో అందరికీ ప్రసాదాలు పంచిపెడతారు. వాళ్ళని చూసి కాంతమ్మ చాలా ఆనందిస్తుంది. కన్నయ్య, నా ఆశ నెరవేర్చావు తండ్రి. నీ కోరిక తీరింది కదా, ఇకనైనా నాకు కాస్త వెన్న పెట్టవే. ఈ రోజైనా కడుపు నిండా వెన్న తినాలనిపిస్తుంది. అలా వీరయ్య అనగానే కాంతమ్మతో పాటు అందరూ పక్కున నవ్వుతారు. ఇక అప్పటి నుండి ప్రతి ఏటా అత్త కోడళ్ళు కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. రోజులాగే ఆ రోజు కూడా ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటుంది కాంతమ్మ. శ్రావణ మాసంలో నిష్ఠగా పూజలు చేస్తున్న కాంతమ్మని చూసి పక్కింటి వసంత కుళ్ళుకుంటూ ఉంటుంది. పూజలు చేసుకుంటున్న కాంతమ్మ దగ్గరికొచ్చి, ఇదిగో కాంతమ్మ, నువ్వు పూజలు చేస్తే చేసుకోగాని ఇలా పక్కింటి వాళ్ళకి కూడా వినిపించేలా ఊరంతా నీ గురించే మాట్లాడుకోవాలని పూజలు చెయ్యకు. నీ వల్ల రోజు మా ఇంట్లో గొడవ. శ్రావణ మాసం మొదలైనప్పటి నుండి చూస్తున్నాను. ప్రతి మంగళవారం, శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటావు. నిన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు నేను పూజలు చేయటం లేదని తిడుతున్నారు. అయితే నువ్వు కూడా పూజలు చేయొచ్చు కదా, అలా నోరేసుకుని పడిపోవటం ఎందుకు? ఆ మహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలో పూజిస్తే ఎంతో మంచిది. ఇంట్లో సిరులు కురిపిస్తుంది, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది, పసుపు కుంకుమల్ని కాపాడుతుంది. ఇంక చాలు చాలు, నీ ప్రసంగం వినాలని నేను అడగలేదు. కాస్త మాటలు తగ్గించుకో. అయినా ఇంట్లోనే నీ కోడలు రంభకి సరిగ్గా చెప్పలేని దానివి ఇలా ఊరంతా నీ గురించి చెప్పుకునేలా చెయ్యాలనుకుంటున్నావా? వెళ్ళి నీ కోడలు రంభని నిద్రలేపి చక్కబెట్టుకో. బద్దకపు కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఊరంతా వెలగబెట్టాలని చూస్తుంది. చిచి, ఏం మనిషో ఏంటో. వసంత అలా అవమానిస్తూ మాట్లాడేసరికి కాంతమ్మ చాలా బాధపడింది. మరో మాట మాట్లాడకుండా పూజలు చేసుకుంటూ ఉంటుంది. వసంత అక్కడి నుండి వెళ్ళిన తరువాత, అమ్మా భగవతి, నీకెంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తున్నానమ్మా. నా కుటుంబం బాగుండేలా చూడు అంటూ కాంతమ్మ పూజ ముగించుకొని వంటగదిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి దుప్పటి కప్పుకొని తూగుతూ ఉంది రంభ. ఇక కోపంతో కాంతమ్మ, రంభా, ఏం చేస్తున్నావమ్మా? వంటగదిలో నిద్రపోతున్నావా? ఆ పడుకునేదేదో నీ గదిలో చెయ్యొచ్చు కదా. ఇలా వంటగదిలోకొచ్చి తూగుతుండటం అవసరమా చెప్పు? నీ వల్ల పక్కింటి వాళ్ళు కూడా నన్నే అవమానిస్తున్నారు. అత్తగారి మాటలు విని మెలకువలోకి వస్తుంది రంభ. ఇక వంట పని చేస్తున్నట్టు నటిస్తూ, అయ్యో అత్తయ్య, ఆ వసంత మాటలు విన్నాను నేను. నాకు కూడా చాలా కోపం వచ్చింది. కాని వంటింట్లో పనిలో ఉండి రాలేకపోయాను. అయినా ఆ వసంతకి మీరంటే చాలా కుళ్ళత్తయ్యా. బంగారం లాంటి మిమ్మల్ని అన్నేసి మాటలు అంటుంటే నేను ఊరుకోను. రేపొద్దున పంచదార అడుగుతుంది కదా, అప్పుడు పంచదారలో కాస్త ఉప్పురాళ్ళు వేసి ఇచ్చేస్తాను. దెబ్బకి తిక్క కుదురుతుంది. వద్దమ్మా వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. అయినా నువ్విక్కడ ఎందుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకత్తయ్యా?
ఆ వసంత మాటలు విని నిద్రపోతున్న నువ్వు పరుగున వచ్చేశావు. ఇదిగో ఈ వంటింట్లో ఏదో పని చేస్తున్నట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావు. ఎందుకమ్మా అంత బద్ధకం నీకు? ఈరోజు శుక్రవారం, కాస్త తొందరగా నిద్రలేచి పూజ చేయొచ్చు కదా. రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి చెప్పి పని తప్పించుకుంటావు. నా తర్వాత ఈ ఇంటిని నువ్వు బాగా చూసుకుంటావనే నమ్మకం కూడా నాకు లేకుండా పోతుంది. అత్తయ్యా, అంత మాట అనకండి. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. అలా చెప్తున్నాననే ఏదేదో చేస్తున్నావు. ఇక నీకే పని చెప్పకూడదని అన్నీ నాశనం చేసేస్తున్నావు. అలా ఏం చేశానత్తయ్యా? మొన్నటికి మొన్న బట్టలు ఉతకమంటే నువ్వేం చేశావమ్మా? ఒక్కసారి గుర్తు చేసుకో. అవునత్తయ్యా, బట్టలు తొందరగా ఆరిపోవాలని అలా చేశాను. అలా చేయటం తప్ప ఇంకెవరైనా అయ్యుంటే నన్ను మెచ్చుకునేవారు. కానీ మీరు మాత్రం ఇలా తిడుతున్నారు. ఆ రోజు బట్టలన్నీ ఉతక్కుండా నీళ్లలో ముంచి అలాగే ఉంచేశావు. మరుసటి రోజు నేను చూసేంత వరకు అవి అలాగే ఉన్నాయి. అయ్యో అత్తయ్య, అలా చేస్తే బట్టలు చిరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. ఒక రోజంతా అలా నీళ్లలోనే ఉంచేసి రెండో రోజు ఉతికి ఆరబెడదామని చూశాను. కానీ మీరేమో అంతలోనే గోల చేశారు. అది సర్లే గాని కూరలు చెయ్యమంటే నువ్వేం చేశావమ్మా? ఆవకాయ కూర చేశాను. చాలా కొత్తగా ఉంటుందని చేశాను. ఇప్పటి వరకు ఎవ్వరూ చేసుండరు కదా. నేనే మొదటిసారి చేశాను. దానికి మెచ్చుకోవాల్సింది పోయి మీరేమో ఇలా నన్ను నిందిస్తున్నారు. ఇదేమైనా బావుందా అత్తయ్యా? ఆవకాయ కూరేంటమ్మా మరీ దారుణంగా? ఇంట్లో ఉన్న ఆవకాయ తీసి అందులో కాస్త ఉప్పు వేసి ఆ తర్వాత నీళ్లు కలిపి దాన్నే కొత్త కూర చేశానని చెప్పావు. అది తిని ఇంట్లో అందరికీ చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా అలా చేస్తారా చెప్పు? ఇక ఆ రోజు నుండి నీతో కూరలే చేయించలేదు. కాంతమ్మ అలా తిడుతూ ఉంటే రంభ మాత్రం పట్టించుకోకుండా ఉంటుంది. ఇక ఆ తరువాత కాంతమ్మ మౌనంగా అక్కడి నుండి గుడికి బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ, నేను గుడి వరకు వెళ్ళొస్తానమ్మా. ఆలోపు నువ్వు ఈ రోజైనా మంచి కూర వండు. ఇదే నీకు చివరి అవకాశం. మళ్ళీ ఏదైనా తెలివి తక్కువ పని చేశావంటే నేను ఊరుకోను అంటూ కాంతమ్మ గుడికి వెళ్తుంది. కాంతమ్మ అలా వెళ్ళిన వెంటనే రంభ మళ్ళీ తన గదిలోకి వెళ్ళి, మధ్యాహ్నం అవ్వడానికి ఇంకా 3 గంటల టైం ఉంది. అప్పుడే అన్నీ చేయటం ఎందుకు? కాసేపు పడుకొని తర్వాత చేద్దాం. ఎలాగో అత్తయ్య రావడానికి ఆలస్యం అవుతుంది. ఆలోపు నేను కాసేపు పడుకొని లేచి చకచకా వంట చేసేస్తాను అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. గురక పెట్టి నిద్రపోతుంది. ఆ నిద్ర వల్ల సమయాన్ని కూడా పట్టించుకోదు. ఇక చివరికి మధ్యాహ్నం అయిపోయింది. గుడికి వెళ్ళిన కాంతమ్మ ఇంటికొచ్చేసింది. ఇక నేరుగా రంభాగదికి వెళ్లి పిలుస్తూ తలుపు చప్పుడు చేసింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది రంభ. హోరి నాయనో, ఈవిడొచ్చేసినట్టుంది. కాసేపలా పడుకొని లేద్దామని చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడేదో ఒకటి చెయ్యాలి. అమ్మా రంబా, తలుపు తీయమ్మా. ప్రసాదం తీసుకొచ్చాను, కాస్త తీసుకో. తలుపు తీయి ముందు. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మళ్ళీ ఈవిడ చేతిలో తిట్లు తినాల్సి వస్తుంది అనుకుంటూ అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు నటిస్తుంది. పనులన్నీ చేసేసరికి ఈ సమయం అయిందత్తయ్యా. ఇక ఇప్పుడే అలా స్నానం చేసొస్తున్నాను. ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా, బాగా ఆకలేస్తుంది. భోజనం వడ్డించమ్మా, తినేద్దాం. అలాగే అత్తయ్యా, మీరలా కూర్చోండి, నేను తీసుకొచ్చేస్తాను అని రంభ వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడేం చెయ్యాలరా స్వామి, ఇంతవరకు వంటే చేయలేదు. ఈవిడగారు వంట అంటున్నారు అని అనుకుంటూ ఉండగా పక్కింటి నుండి గుమగుమలాడే వాసనలొస్తాయి. అప్పుడే రంభకి ఒక ఆలోచన తట్టింది. ఇక ఏమీ ఆలోచించకుండా పక్కింటికి వెళ్ళి వాళ్ళు చేసి పెట్టుకున్న కూరల్ని దొంగిలించి తన ఇంటికి తీసుకొచ్చేసింది. వాటిని వంటింట్లోంచి తెస్తూ తనే ఆ కూర వండినట్టు తెగ నటిస్తుంది. ఇదిగోండత్తయ్యా, మీకోసమే కష్టపడి చేశాను, తినండి. రంభ తీసుకొచ్చిన కూరలతో భోజనం తింటుంది కాంతమ్మ. రుచి బాగుండడంతో, ఆహా, రుచి చాలా బాగుందమ్మా. నీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు నేను. ఈరోజు చాలా శ్రద్ధగా చేసినట్టు అనిపిస్తుంది. బద్ధకంతో చేస్తే ఏ పని అంతగా సాగదమ్మా. ఇప్పుడు చూడు ఎంత చక్కగా చేసావో. సరే, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటానత్తయ్యా, ముందు మీరు తినండి. ముందు పెద్దవాళ్ళు, మీరే తినాలి. ఆహా, ఒక్క రోజులోనే ఎంత మార్పు, ఎంత మార్పు. చాలా ముచ్చటగా ఉందమ్మా. అలా కాంతమ్మ అనడంతో పొంగిపోయింది రంభ.
ఇంతలో పక్కింట్లో ఉన్న వసంత శారద అక్కడికొస్తారు. భోజనం తింటున్న కాంతమ్మని చూసి, ఏంటి కాంతమ్మ, బాగా మెక్కుతున్నావా? ఇలా పక్కింట్లో వండినవి దొంగిలించి తినటమేంటి? చెప్పేవన్నీ నీతి మాటలు, చేసేవన్నీ దొంగ పనులు. ఏం బతుకో ఏంటో. చూడవే శారద, అలా చూస్తూ ఉంటావేంటి? చూడ్డానికొచ్చావా? నా ఇంట్లో వండిన కూరలు కూడా దొంగిలించేశారు దరిద్రపు మనుష్యులు. వాళ్ల నోళ్లు పడిపోను, వాళ్ల కాళ్ళు విరిగిపోను, వాళ్ల మూతులు మాడిపోను. ఆగండమ్మా ఆగండి, అలా తిడుతున్నారేంటి? నా ఇంటికొచ్చి నన్నే తిడుతున్నారెందుకు? కూరలు దొంగతనం చేయటమేంటి? అవునమ్మా, కూరలే దొంగతనం చేశారు. అదిగో నీ పక్కనే వయ్యారంగా ఉందిగా నీ కోడలు, అదే ఈ పనంతా చేసింది. ఇందాక కూరలు చేసి అలా పెట్టి ఇలా గదిలోకెళ్ళానా, వచ్చేలోపు అన్నీ మాయం. నేను చేస్తే 10 ఇళ్ల వరకు నా కూరల వాసన ఉంటుంది. ఆ వాసన పసిగట్టే ఇక్కడ కూరలున్నాయని కనుక్కున్నాను. ఇలా కోడలి దగ్గర కూరలు దొంగతనం చేయించి ఎంత బుద్ధిమంతురల్లా తింటుందో చూడు. వసంత శారదాల తిడుతుంటే కాంతమ్మ ఏం సమాధానం చెప్పలేకపోయింది. తన కోడలు రంభావంక చూస్తుంది. తలదించుకుని ఉన్న రంభని చూసి విషయం అర్థం చేసుకుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ వసంత శారదల ముందుకు వచ్చి కాళ్ళు పట్టుకుంది. అది చూసి వసంత శారదల కోపం తగ్గింది. క్షమించండమ్మా, నా కోడలు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. దయచేసి మీ కూరలు తీసుకుని మీరు వెళ్ళిపోండి అంటూ కాంతమ్మ చెప్పేసరికి వసంత శారద అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లిన తరువాత కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బట్టలు సర్దుకుంది. అత్తయ్యా, ఎక్కడికెళ్తున్నారు? దయచేసి నన్ను క్షమించండి అత్తయ్యా, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఇక నిన్నని లాభం లేదమ్మా, ఈ ఇంటి నుండి నేనే వెళ్ళిపోతున్నాను. నా కోడలిలో ఎప్పటికైనా మార్పు వస్తుందనుకున్నాను. ప్రతిసారి గుడికెళ్ళి మరీ మొక్కుతున్నాను. అయినా నీ బద్ధకం తగ్గలేదు, నీలో మార్పు రాలేదు అంటూ బట్టలన్నీ సర్దుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళింది కాంతమ్మ. గుమ్మం దాటుకుని వెళ్తున్న కాంతమ్మని చూసి పక్కింట్లో ఉన్నవాళ్లు నవ్వుకుంటారు. కానీ రంభ మాత్రం బాధతో కుమిలిపోతుంది. దయచేసి వెళ్ళకండి అత్తయ్యా, దయచేసి వెళ్ళకండి. తప్పు చేశాను నేను, ఇంకెప్పుడూ అలా చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. రేపటి నుండి ఏ ఇబ్బంది రానివ్వను అని కాంతమ్మ చేతిలో బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. కాంతమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అలా ఆ రోజంతా ఇద్దరూ మౌనంగానే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ కంటే ముందుగా నిద్రలేచి పూజలు చేస్తుంది రంభ. అది చూసి కాంతమ్మ సంతోషిస్తుంది. చాలా సంతోషం తల్లి, నీలో వచ్చిన ఈ మార్పు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆ అమ్మవారి దయ నీపై ఉంటుంది. అత్తయ్య, బట్టల్ని శుభ్రం చేసుకున్నట్టు పూజలతో మనసు కూడా శుభ్రం చేసుకోవాలనుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి బాధ్యతగా నడుచుకుంటాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు మనస్ఫూర్తిగా నన్ను